హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. ఒక తెలుగు అమ్మాయి ఛానల్. ఎలా ఉన్నారండి మీ అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి వంటలకి మొత్తం ఆ రోజు ఏమేమి చేయాలి అన్నది రెడీ చేసి పెట్టుకున్నాను. రోజు ఆకుకూర ఎట్లయినా వెళ్ళాలి, సో ఆకుకూర పప్పు చేద్దాం అనుకున్నాను. అండ్ సలాడ్ చేద్దాం అనుకున్నాను, స్వీట్ కార్న్ సలాడ్. సో అదొకటి బాయిల్ చేసి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఎగ్స్ కంపల్సరీ నాకు. అండ్ ఆలు కూడా ఒకటి బాయిల్ చేసి పెట్టేశాను. సో ఇవన్నీ కూడా ఈరోజు వంటలు అవన్నీ చేయాలన్నమాట. సో చాలామంది లాస్ట్ వ్లాగ్లో అన్నారు ఏంటంటే, టైంకి తినండి, రోజు తినండి, అసలు నెగ్లెక్ట్ చేయొద్దు, ఇవన్నీ చెప్తా ఉన్నారు. కానీ నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, నేను క్లియర్గా అది గైనిక్ ఇష్యూ అన్నాను. గైనిక్ ఇష్యూస్ మోస్ట్లీ మన హార్మోన్స్కి సంబంధించి ఉంటాయి. లైక్ ఈస్ట్రోజన్ ఇవన్నీ చెప్తా ఉంటారు కదా, సో దాని రిలేటెడ్ అనమాట. ఫస్ట్ నుండి నా ఛానల్ చూసిన వాళ్ళైతే మీకు తెలుస్తుంది, నేను చాలా రకాలే వండేదాన్ని. అంటిల్ అండ్ అన్లెస్ నా హెల్త్ సపోర్ట్ చేయకపోతే తప్ప నేను ఫుడ్ తీసుకోకుండా ఉండే రోజులైతే లేవు. సో ఇక్కడైతే మేము కేఎస్ బేకర్స్కి వచ్చాము. నాకు ట్రెస్లెషర్స్ తినాలని చాలా చాలా అనిపించింది. ఇక్కడ రోజ్ ట్రెస్లెషర్స్ ఉంటుంది కదా, సో వచ్చామన్నమాట. కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు కేపీహెచ్పి మెట్రో పక్కనే. సో అంతకుముందు మనకి కేపీహెచ్పి మెట్రో ఇటువైపు ఉండేది, ఇప్పుడు అటువైపు కూడా పెట్టారనమాట. ఇప్పుడు బోత్ సైడ్స్ ఉన్నాయి. కొత్తది కాబట్టి మంచిగా యాంబియన్స్ అది చాలా బాగుంది. సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా బాగా పెట్టారు పైన. అది కూడా చూపిస్తాను. సో మేము ఇక్కడ బర్గర్స్ కొత్తగా చూసాము, పక్కా లోకల్ బర్గర్ అంట. సో గుంటూరు కారం అట్లా పేర్లు అయితే వెరైటీగా ఉన్నాయి. అదొకటి ఆర్డర్ పెట్టాము. చాలా ఫిల్లింగ్గా ఉండింది, బాగుంది. కానీ ఇది నేను తినలేదు, మా వారికి. నాకు ట్రెస్లెషర్స్ ఒకటి చాలు. నాకు దాని మీద క్రేవింగ్స్ బాగున్నాయన్నమాట. నాకు జరిగే ట్రీట్మెంట్ ఎలా ఉండిపోతుందో నాకు తెలుసు కాబట్టి, ఆ తర్వాత నాకు ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటే, ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటే తినలేకపోతాను, ఒక 1 month అయినా స్ట్రిక్ట్గా ఉండాలి అన్నట్టు ఉంటే కనుక కష్టం కదా అన్నట్టుగా ముందు ఆ క్రేవింగ్స్ అన్నీ తీర్చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మీకు బయట ఫుడ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, బట్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ అప్ మంత్ అంతా నాకు ఇంటి భోజనమే ఉండబోతుంది. ఆకుకూరలు ఇవన్నీ ఉంటాయి. మీకు ఇప్పుడు వ్లాగ్స్లో కొత్తగా వినపడుతుంది, కానీ ఇవన్నీ నాకు ముందే తెలుసు. నాకు మే నుంచే తెలుసు అనమాట. అందుకని సైకలాజికల్గా ప్రిపేర్ అయిపోతూ ఉన్నాను. నెక్స్ట్ ఇట్లా ఉండబోతుంది అన్నట్టుగా. అండ్ ఇక్కడ నేను నా పాటికి నేను రీల్ తీసుకుంటూ ఉంటే మా వారు చూసారా, అది ఫోటో అనుకుని మధ్యలో వచ్చి మంచిగా బుగ్గలతో ఆడుకుంటూ ఉన్నారు. ఇలాంటి పనులు చాలా చేస్తారు. బ్లూపర్స్లో నేను తీసేస్తాను, కానీ నాకు ఎందుకో అది క్యూట్గా అనిపించింది, అందుకనే ఉంచేసాను. ఇది వచ్చేసి షాపింగ్కి వెళ్తూ ఉన్నామండి. అశోక వన్ మాల్లో డెకత్లాన్ ఉంది, మాకున్న దాంట్లో ఇదే దగ్గర. సో అక్కడికి వెళ్ళాము. అండ్ ఇక్కడ పెద్దగా ఉంటుంది కంపేర్ టు మన ఏంటది నెక్సస్ కంటే ఇక్కడ పెద్దగా ఉంది. అందుకని ఇక్కడ ప్రిఫర్ చేసాము. అక్షయ్ ఇప్పుడు ఫుట్బాల్లో జాయిన్ అయ్యాడు కదా, సో దాని రిలేటెడ్ కొంచెం షాపింగ్ ఉందన్నమాట. అంటే సాక్స్ అది నీ వరకు ఉండేది తీసుకోవాలి, డ్రెస్ తీసుకోవాలి, ఇలా కొంచెం షాపింగ్ ఉంది. సో దాని రిలేటెడ్ చూడ్డానికని వచ్చాము. చాలా మంచి కలెక్షన్ ఉంది ఇక్కడైతే. నెక్సస్లో ఏదో పెట్టారు, ఒక చిన్న స్టోర్ లాగా పెట్టారు. మనకి బెంగళూరులో అయితే ఎంత పెద్దది ఒక ఇండివిజువల్ ఇదే ఉండేది కదా స్టోర్. సో మనకి ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర ఎంత పెద్దగా ఉంది. అది చూసి నెక్సస్ మాల్లో చూస్తే మాత్రం చిన్న లెక్క పెడతలాగా అనిపిస్తుంది నాకు. కాకపోతే ఇక్కడైతే పెద్దగానే ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ప్రతిదీ. సో సాక్స్ కానీ డ్రెస్ కానీ అవన్నీ తీసేసుకున్నాము. సెలెక్షన్ అంతా అక్షయే చేసుకుంటాడు. సైజెస్ అదంతా అక్కడ హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు హెల్ప్ చేశారు. అండ్ అక్కడ వర్క్ చేసే అబ్బాయి కూడా చాలా నీట్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాడు అక్షయ్కి, ఎలా యూస్ చేయాలి ఏంటి ప్రతిదీ చెప్పాడనమాట. సో ఎట్లా యూస్ చేయాలి, దెబ్బలు తగలకుండా ఎట్లా ఉండాలి, ఇవన్నీ చెప్తా ఉన్నాడు. వాళ్ళ డెడికేషన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా ఓపిక్గా పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మాకు కూడా ఇది ఫస్ట్ టైం కాబట్టి మాకు కూడా కొత్తవి చాలానే తెలుసుకోవడానికి ఛాన్స్ దొరికింది. అండ్ షాపింగ్కి ఎలాగో వచ్చాం కదా, డిన్నర్ కూడా ఇక్కడే చేద్దామని ఉషా మూల్పురి కిచెన్ ఇక్కడ పెట్టారనమాట. కొత్తగా వారమే అయింది పెట్టి. ఎలా ఉంది ఏంటి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇదైనా చిన్న వీడియో,
జస్ట్ హార్డ్లీ 10 మినిట్స్ కూడా లేదు. ఇది చాలా చిన్న వీడియో అనమాట. నాకు ప్రతిరోజు హాస్పిటల్ వీడియోసే పెడుతున్నానేమో అనిపించి కొంచెం ఇట్లాంటిది కూడా పెడుతూ ఉన్నానన్నమాట. అంటే ఒకటే పెట్టాను, బట్ స్టిల్ లైన్‌లో చాలా ఉన్నాయి. అందుకని ఆలోచిస్తూ ఉన్నాను. ఇంకా 2 హాస్పిటల్స్‌లో ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ పెట్టాలా? వద్దా? స్కిప్ చేసేనా అని కూడా అనుకుంటూ ఉన్నాను. బట్ ఇది లేడీస్‌కి సంబంధించింది కాబట్టి ఎక్స్‌పీరియన్సెస్ చెప్పాలి. నేను ఎలా తెలుసుకున్నాను? ఏం తెలుసుకున్నాను? దానికి ట్రీట్మెంట్ ఏంటి? అసలు ఎంత ఖర్చు అవ్వబోతుంది? ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలి? అసలు హార్మోనల్ ఇంబాలెన్సెస్ కావచ్చు, ఇవన్నీ ఏంటి అన్నది నాకు చెప్పాలని ఉంది. నాకు ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా కూడా అంత పెద్ద ట్రీట్మెంట్‌లోకి వెళ్ళాల్సి వస్తూ ఉంది. సో, లేడీస్‌కి యూజ్ అవుతది అన్నట్టు చేయాలని ఉంది. మీరేమంటారు అన్నది కమెంట్స్‌లో రాయండి. మామూలుగా ఇంటర్నెట్‌లో చూసి అక్కడొక వర్డ్, ఇక్కడొక వర్డ్ పట్టుకొని కాంటెంట్ క్రియేట్ చేసేది వేరు. ఇట్లా ఎక్స్‌పీరియన్సెస్‌తో వచ్చేవి విత్ ప్రూఫ్స్, టెస్ట్స్ అవన్నీ చేయించుకుని ఆ ట్రీట్మెంట్ అండర్‌గో అయినప్పుడు వచ్చే నాలెడ్జ్ వేరు కదా! సో, ఇది కొంచెం యూజ్ అవ్వచ్చు లేడీస్‌కి అన్నట్టుగా అనుకుంటూ ఉన్నాను. చూద్దాం. సో, మొత్తం అయ్యాక చూద్దాము, ముందు నుంచి ఎందుకు. అండ్ ఇక్కడైతే ఇంకా చెక్అవుట్ చేస్తూ ఉన్నాము. సెల్ఫ్ చెక్అవుట్స్ ఉన్నాయి డెకాథ్లాన్‌లో. సో, హ్యాపీగా మనమే చేసేయొచ్చు. పెద్ద పెద్ద లైన్‌లో నిలబడక్కర్లేదు. అశోకవన్ మాల్ రెగ్యులర్‌గానే వెళ్తాము. ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అది. మీరు గమనిస్తే మనం మెక్‌డీ వెళ్ళి ఒకటి ఆఫర్ గురించి చెప్పింది ఇక్కడే. మళ్ళీ కాలిఫోర్నియా బరీటో అది ఇక్కడిదే. వోక్ చైనా ఇక్కడిదే. సో, అన్నీ ఇక్కడివే అనమాట మోస్ట్లీ. చాలా రెగ్యులర్‌గానే వచ్చాము ఇక్కడికి. ఎందుకంటే దగ్గరగా ఉంది అండ్ మాకు కావాల్సినవి ఇక్కడ చాలానే ఉన్నాయి. సో, వీఆర్ హ్యాపీ విత్ దిస్ మాల్ అనమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే అక్షయ్‌కి ఏమైనా తినిపిస్తే మాకు హాయిగా ఉంటుంది. తర్వాత ఏమైనా చూడాలన్నా, ఏమైనా తిరగాలన్నా తను అలౌ చేస్తాడనమాట. సో, మెక్‌డీకి అయితే వచ్చేసాము. సో, తను ఒక చికెన్ బర్గర్ ఇంకా ఫ్లోటింగ్ ఐస్ ఇది ఉంటుంది కదా! సో, అది తీసుకున్నాడు. 69 రూపీస్ ఆఫర్ అక్కడ తింటే. సో, పిల్లలకి అప్పటికప్పుడు ఆ చిన్న ఆకలి బాగానే నిండుతుంది. అండ్ ఇక్కడ లిబర్టీ బుక్ స్టోర్, ఇక్కడ వీళ్ళు ఏదో ఆఫర్ పెట్టారు, మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ కొన్ని కలర్స్ ఆఫ్ స్టిక్కర్స్ ఉన్నాయి. సో, అది బుక్స్ మీద ఒక కార్నర్‌లో అంటించారనమాట. సో, ఒక్కొక్క కలర్‌కి ఒక్కొక్క ప్రైజింగ్ అని పెట్టారనమాట. బుక్ రీడర్స్ ఉంటే హ్యాపీగా ఈ షాప్‌ని, ఈ ఆఫర్‌ని యూజ్ చేసుకోండి. మేము ఇప్పుడు ఏం కొనే మూడ్‌లో లేము. ఇంట్లోనే చాలా బుక్స్ ఉన్నాయి. జస్ట్ చూసొచ్చాము. అండ్ ఆ తర్వాత ఉషా ముల్పురీస్ కిచెన్‌కి వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది. యాంబియన్స్ వైజ్ 10 on 10 చాలా బాగుంది. కాకపోతే మేము వెళ్ళింది మరి అది స్టార్ట్ చేసిన కొత్తలో కదా! అంటే పెట్టిన వారం రోజులకే మేము వెళ్ళాము. ప్రైసెస్ అయితే చాలా హై ఉన్నాయండి. చాలా కాస్ట్లీ అనిపించింది. అండ్ అప్పటికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ అదంతా కూడా ఫిట్టింగ్ జరగలేదంట. చాలా చాలా దగ్గొచ్చేసింది మాకు. వాళ్ళని పిలిచి అడిగాము. స్టార్ట్ చేసి 1 వీకే అయింది. ప్లీజ్ డోంట్ మైండ్, మేము ఆ వర్క్‌లో ఉన్నాము అని చెప్పారు. అక్కడ మేము ఉషా గారిని కూడా చూసాము. ఆవిడ చాలా డెడికేటెడ్‌గా వర్క్ చేసుకుంటూ ఉన్నారు. మేము డిస్టర్బ్ చేయాలనుకోలేదు. బికాస్ బిజినెస్‌లో ఎలా ఉంటుంది తెలుసు. చాలామంది వస్తూ ఉన్నారు. కొత్త ప్లేస్ కాబట్టి చాలామంది ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నారు. చెప్పాను కదా, ఈ దగ్గు ఆ ఎగ్జాస్ట్ రిలేటెడ్ అనమాట. కిచెన్ అదంతా ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదు. ఇక్కడ వాళ్ళ సిగ్నేచర్ డిష్ వచ్చేసి కుక్కర్ పులావ్. సో, అదైతే ప్రీ ఆర్డర్స్ తీసుకుంటారు. 40 మినిట్స్ పడుతుంది అన్నారు. కానీ మేము నార్మల్ పులావే చెప్పాము. అది కూడా 40 మినిట్సే పట్టింది. వాళ్ళు లిటరల్లీ మా ఆర్డర్ మర్చిపోయారనమాట. మళ్ళీ వచ్చి అడిగి అప్పుడు తీసుకొచ్చారు. టేస్ట్ వైజ్ నార్మల్, అన్ని చోట్ల ఒకేలా ఉంటుంది కదా! సో, అలాగే ఉంది. ప్రైస్ మాత్రం హై ఉంది. అండ్ ఇది పులావ్ లాగా మాకు అనిపించలేదు. ఏదో జీరా రైసో, బగారా రైసో పెట్టి దానిపైన కర్రీ పెడితే ఎలా ఉంటుంది అలా ఉంది. దీనికి 40 మినిట్స్ పట్టిందనమాట వెయిట్ టైము. మేము ఆర్డర్ చేసింది యాక్చువల్లీ పచ్చిమిర్చి కోడి పులావ్. అది మాకు పద్మరాగాలో తప్ప ఇంకెక్కడా నచ్చలేదు ఇప్పటి వరకు. అందరూ కూడా ఇట్లా సెపరేట్‌గా ఇస్తూ ఉన్నారు. ఆ ఒక్క ప్లేస్‌లో పద్మరాగాలో ఒక్క దాంట్లోనే పర్ఫెక్ట్‌గా పులావ్ అంటే పులావ్‌లాగా ఇచ్చారు. అండ్ దాని కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. నాకెందుకో అది చూడంగానే ఇంత రేట్ పెట్టే బదులు అదే బగారా రైసు, అదే చికెన్ విత్ గ్రేవీ మనకి సత్యబాబు బిర్యానీలో దొరికేస్తుంది కదా, క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది కదా అనిపించింది. మీరు వెళ్ళారా? మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్స్‌లో రాసి చెప్పండి. సో, ఇంతే అండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్. Bye.